నంద్యాల జిల్లా వెలుగోడు జలాశయం నుంచి లిఫ్ట్ ద్వారా సిద్ధాపురం ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి నీటిని విడుదల చేశారు. స్టేజ్ 2 పంప్ హౌస్ వద్ద ప్రత్యేక పూజలు చేసి 2 పంపుల ద్వారా 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. సిద్ధాపురం చెరువు డెలివరీ పాయింట్ వద్ద ఎమ్మెల్యే గంగమ్మకు సారి సమర్పించి జలహారతి ఇచ్చారు. దేవుడి ఆశీస్సులతో ఈ ఏడాది 4 రోజుల ముందుగానే శ్రీశైలంతో సహా రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు నిండాయని ఎమ్మెల్యే అన్నారు. వైసీపీ హయాంలో ప్రాజెక్టులు సర్వనాశనం చేశారని మండిపడ్డారు. సిద్ధాపురం ప్రాజెక్టు అడవి తలపించేలా ఉండేదని ఎమ్మెల్యే తెలిపారు. సీఎం చంద్రబాబు హామీతో మరో తూము ఏర్పాటు చేసి సిద్ధాపురం చెరువు కింద మరో 5,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని బుడ్డ రాజశేఖర రెడ్డి తెలిపారు. లిఫ్ట్ ద్వారా నీళ్లు తీసుకొని మరి ఇక్కడ సిద్ధాపురం ఈ ట్యాంకును కూడా నింపుకోవడం జరుగుతోంది. దాన్ని ఈరోజు గంగాహారతి ఇచ్చి మోటార్లన్నీ కూడా ఆన్ చేసుకొని 200 అంటే 2 లైన్లు ఉంటాయి, 200 క్యూసెక్కులు మనం ఈ సిద్ధాపురం రిజర్వాయర్కి తీసుకుంటున్నాం. సో దీని ద్వారా ఈ రోజుతో మొత్తం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల అన్ని మండలాలకు కూడా సస్యశ్యామలంగా రైతులకు పంటలు పండించుకోవడానికి నీళ్లు ఇచ్చే అవకాశం వచ్చింది. భగవంతుని దయ వల్ల, ముఖ్యమంత్రి గారి సంకల్పం వల్ల ఈరోజు బ్రహ్మాండంగా మనకు వర్షాలు తక్కువైనా కూడా మరి పైన ఎగువ రాష్ట్రాలలో మహారాష్ట్ర కానివ్వండి, కర్ణాటక కానీ వర్షాలు కూడా మనకు బ్రహ్మాండంగా ఈ రోజు కూడా దగ్గర 1,80,000 క్యూసెక్కులు వస్తూ ఉన్నాయి శ్రీశైలం రిజర్వాయర్లోకి. దాదాపు రైతులకందరికి కూడా రాబోయే కాలంలో వాళ్ళ అవసరాలకు తగినట్టు